నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ మాకు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో పాక్ లేదు భారత్ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ పోలింగ్ కేంద్రం వద్ద పోస్టర్ల వివాదం హెలికాప్టర్ నుంచి చూస్తే టన్నెల్లో ఏం జరుగుతుందో తెలుస్తుందా ఎన్నికల ప్రచారం ముఖ్యమా కార్మికుల ప్రాణాలు ముఖ్యమా హరీష్ రావు ఫైర్ కుంభమేళాలో అసౌకర్యానికి గురైతే క్షమించండి భక్తులకు మోదీ సందేశం ఇండియాకు నీతులు చెప్పే స్థాయిలో పాక్ లేదని భారత రాయబారి క్షితిజ్ త్యాగి తేల్చి చెప్పారు జమ్మూ కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని ఐరాస మానవ హక్కుల మండలిలో పాక్ మంత్రి ఆజం నజీర్ తరార్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు మైనార్టీలను చిత్రహింసలు పెడుతూ తరచుగా మానవ హక్కుల ఉల్లంఘన చేసే దేశానికి భారత్కు చెప్పే స్థాయి లేదన్నారు జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్ ఎప్పుడూ భారత్లో అంతర్భాగమే అని నొక్కి చెప్పారు గుంటూరులో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ వేళ వివాదం నెలకొంది నగరంలోని పాలిటెక్నిక్ కాలేజీ వద్ద పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు తరపున టెంట్ ఏర్పాటు చేసి ఆయనకు ఓటెయ్యాలని పోస్టర్లు అంటించారని టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి పోలింగ్ కేంద్రం వద్ద పీడీఎఫ్ చర్యలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాయి అనంతరం టీడీపీ నేతలు పోలింగ్ ఆఫీసర్ను వెంట తీసుకుని వెళ్లి పోస్టర్లను తొలగించారు శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం ప్రమాద తదనంతర సహాయక చర్యల్లో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ ముఖ్య నేత మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు ఇప్పటికీ 5 రోజులైంది సొరంగంలో ఉన్నవారు ఆహారం తాగు నీరు లేక అల్లాడుతున్నారు వారి ప్రాణాలు కాపాడేందుకు ఒక్కో క్షణం ఎంతో విలువైంది ఎంత త్వరగా సహాయక చర్యలు ప్రారంభిస్తే అంత తొందరగా వారి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేయొచ్చు ఘటన తరువాత ప్రభుత్వ స్పందన చాలా బాధాకరం సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు ఎన్నికల ప్రచారం ముఖ్యమా కార్మికుల ప్రాణాలు ముఖ్యమా కనీసం సీఎం అక్కడికి వెళ్లి సహాయక చర్యలపై సూచనలు చేయలేదు అని హరీష్ రావు ఆక్షేపించారు యూపీలోని ప్రయాగ్రాజ్లో 45 రోజుల పాటు జరిగిన మహాకుంభమేళా నిన్నటితో ముగిసింది ఈ క్రమంలో దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు మహాకుంభ్ ముగిసింది ఏర్పాట్ల విషయంలో భక్తులెవరైనా అసౌకర్యానికి గురైతే గనుక అందుకు క్షమించాలని కోరారు ఐక్యతతో కూడిన గొప్ప ఆచారం ముగిసింది ప్రయాగ్రాజ్లో జరిగిన ఈ మహాకుంభ 1.4 బిలియన్ల మంది విశ్వాసం ఏకమైంది మా పూజల్లో ఏదైనా లోపం ఉంటే క్షమించాలని ఆ గంగ యమున సరస్వతి మాతలను ప్రార్థిస్తున్నా అని మోదీ రాసుకొచ్చారు చూసారుగా ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు